ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. మనము మన పార్ట్ 1 వీడియోలో వాట్ ఈస్ ఎఫ్ఎస్ఎం అనేది చూసాము. మీలే అండ్ మూరే మషిన్స్ ఏంటో చూసాము. స్టేట్ మషిన్స్లో ఉండే స్టేట్ డయాగ్రామ్లో ఉండే డిఫరెన్సెస్ చూసాము. ఓవర్లాపింగ్ అండ్ నాన్ ఓవర్లాపింగ్ కేసెస్ చూసాము కదా. సో డిఫరెన్సెస్ ఏంటి, ఒక స్టేట్ ఎక్కువ ఉంటుందని చూసాము. సో ఇప్పుడు మనము ఒక మీలే మషిన్ అండ్ ఒక మూరే, సో ఈ రెండిట్లో స్టేట్ డయాగ్రామ్ తీసుకుని దాని స్టేట్ టేబుల్ మనం క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక మీలే మషిన్ తీసుకుందాం. ఇక్కడ ఈ మీలే మనకి ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఇక్కడ మనం చూసాం. సో మనము స్టేట్ టేబుల్ రాయాలి అని అంటే మనకి ఉండాల్సిన కండిషన్స్, అంటే మనకు ఉండాల్సిన టేబుల్లో ఉండాల్సిన కంటెంట్స్ ఏంటి అని అంటే ప్రజెంట్ స్టేట్ డీటెయిల్స్ ఉండాలి, ఇన్పుట్ ఉండాలి, అవుట్పుట్ ఉండాలి. ఏమొస్తుందో అనేది ఇక్కడే డిటర్మైన్ చేస్తాం కదా. అండ్ ఆల్సో నెక్స్ట్ స్టేట్. ఇవన్నీ స్టేట్స్ ఉండటంతో మనం అవుట్పుట్ ఏంటో మనం చూడొచ్చు. అండ్ బేసిక్గా మనం అన్నీ ఇక్కడి నుంచే చూసి రాసేయచ్చు. ఎస్, బై ది వే, S0 అంటే 00 అని రిప్రజెంట్ చేస్తాం. S1 4 ఉన్నాయి కాబట్టి 2 బిట్స్తో చేస్తాం. 4 కంటే ఎక్కువ ఉంటే 3 బిట్స్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో S0 అంటే 00, S1 అంటే 01, S2 అంటే 10, S3 అంటే 11. సో మనము ఇక్కడ ఫస్ట్ ప్రజెంట్ స్టేట్ డీటెయిల్స్ రాద్దాం. ఓకే, ప్రజెంట్ స్టేట్లో ఏంటి, S1 ఉంది అంటే 00. ఇన్పుట్ ఏముంటుంది ఇక్కడ, ఇన్పుట్ ఏం రావచ్చు, 0 అని రావచ్చు అండ్ 1 కూడా రావచ్చు సేమ్ స్టేట్లో. సో సేమ్ స్టేట్ 2 టైమ్స్ అయింది. సో అలాగే మల్టిపుల్ టైమ్స్ వస్తాయి అన్నమాట ఇవి స్టేట్స్ కదా. 01 కండిషన్ ఉండొచ్చు, ఇక్కడ 10 వస్తుంది, 01 కండిషన్ ఉండొచ్చు, 11 అండ్ 01 కండిషన్ ఇన్పుట్ దగ్గర ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టేట్ ఇక్కడ మనం రాస్తే నెక్స్ట్ స్టేట్ ఏమైంది, మన సీక్వెన్స్ ఏంటి, ఇక్కడ మనం చూసాం మన సీక్వెన్స్ ఏంటి 1011 కదా. 1011 అనే సీక్వెన్స్ మనకి వచ్చిందా, వస్తే నెక్స్ట్ స్టేట్ ఏమవుతుంది అనేది చూస్తాం కదా మనం. సో ఫస్ట్ 00 స్టేట్ అంటే ఈ స్టేట్ దగ్గర ఉన్నప్పుడు మన ఇన్పుట్ 0 వస్తే మనం ఏమైంది, ఎక్కడికి వెళ్ళాం, మళ్ళీ 0 వచ్చినప్పుడు 0 అదే స్టేట్లో ఉన్నాము. ఎందుకంటే మన ఫస్ట్ 0 కాదు కదా మన ఇన్పుట్. సో మన ఇన్పుట్ 1 అయితేనే మనం నెక్స్ట్ స్టేట్కి వెళ్తాం, లేకపోతే మన నెక్స్ట్ స్టేట్ ఏమవుతుంది, మన నెక్స్ట్ స్టేట్ ప్రజెంట్ స్టేట్ అవుతుంది. సో 00 S0లోనే ఉంటాం. అదే మన ఇన్పుట్ 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనము S1 దగ్గరికి వెళ్తాం. S1 అంటే 01. సో 01 దగ్గరికి వెళ్ళిపోయాం, నెక్స్ట్ స్టేట్ మనది ఇది అయిపోయింది కదా. ఈ స్టేట్ కండిషన్స్ అయిపోయినాయి. S0 స్టేట్ ఇది ఏంటి, S1 ఇది S2, ఇది S3 స్టేట్ కదా డీటెయిల్స్. సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఈ స్టేట్లో S1 స్టేట్లో ఉన్నప్పుడు 0 ఇన్పుట్ వస్తే ఏంటి, ముందుకు వెళ్తున్నాం అంటే 10 కండిషన్లోకి వెళ్ళిపోయాం, ఆ స్టేట్లోకి వెళ్ళిపోయాం. అదే 1 వస్తే అదే S1లో ఉన్నాం అంటే 01లోనే ఉంటాం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు S2లో 0 వస్తే ఏమైంది, ఫస్ట్కి వెళ్ళిపోయాం, S0కి వెళ్ళిపోయాం అంటే 00. అదే S2లో 1 వస్తే ఏమైంది, ముందుకు వెళ్ళాం, అదేంటి 11 కండిషన్ కదా. అండ్ అవుట్పుట్స్ కూడా ప్యారలల్గా రాసుకోవడం బెటర్గా ఇంపార్టెంట్ అని చెప్తాను, సో దట్ ఇట్ విల్ బి మనకి ఈజీ అనమాట. సో ఎందుకంటే మనం ఇక్కడే అవుట్పుట్స్ చూస్తున్నాం కదా, ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది. సో బెటర్గా మనం అవుట్పుట్ రాసేసుకోవచ్చు ఇక్కడే. సో యాక్చువల్గా అన్ని కేసెస్లో 1 ఉంటాయి, మీలే కాబట్టి లాస్ట్ కేసులో మాత్రమే మనకి ట్రూ కండిషన్ వస్తుంది. సో ఇక్కడ ముందుకెళ్ళింది 0, ముందుకెళ్ళిన కండిషన్ ఫెయిల్ అయినా కండిషన్ పాస్ అయినా మనకు 0నే ఉంటుంది అవుట్పుట్ కదా. సో ఈ కేసు చూద్దాం, S3 కేసులో అంటే ఈ S3 అనే స్టేట్లో మనకి ఇన్పుట్ 0 అయితే ఏమవుతుంది, S2 స్టేట్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన కండిషన్ ఏంటి, 1011 అని రావాలి కదా. సో 0 వచ్చేస్తే S2కి వచ్చేస్తాం. S2 ఏంటి, 0 10, S3 ఏంటి 11. సో ఇప్పుడు S3 స్టేట్లో మనకు 1 వస్తే
ఏమవుతుంది మన నెక్స్ట్ స్టేట్? ఇది నాన్ ఓవర్లాపింగ్ కేస్. సో అందుకని S1కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. 0 0 అయ్యి అవుట్పుట్ 1 అయిపోతుంది. ఇదనమాట. ఇది మన బేసిక్గా స్టేట్ టేబుల్. ఓకే. అదే ఓవర్లాపింగ్ కేస్ అయితే ఏమవుతుంది? ఇదొక్కటి మారుతుంది కదా. ఇక్కడ మనం చూసాం ఓవర్లాపింగ్ కేస్ అయితే ఇది S1 అవుతుంది, అంటే 0 1 అయిపోతుంది. అదే సింపుల్గా మనం చూస్తే ఇది మీలే. సో ఇప్పుడు మూరే కోసం చూద్దాం సేమ్ థింగ్. సో సేమ్ అన్నీ మళ్ళీ ఇలాగే టేబుల్ ఉంటుంది. ఏంటి? ప్రజెంట్ స్టేట్, ఇన్పుట్, నెక్స్ట్ స్టేట్, అవుట్పుట్. కానీ మీలేలో మనకి ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 5 స్టేట్స్ ఉంటాయి. సో 3 బిట్ ఇన్పుట్ లాగా మనం దీన్ని ట్రీట్ చేయాలి. 0 0 0 0 0 0 కదా. ఇలా 3 బిట్ ఉంటాయి. ఇన్పుట్ ఏంటి? 0 ఆర్ 1 అంతే కదా. సో ఈ ఫస్ట్ స్టేట్లో మనకి ఇన్పుట్ 0 వస్తే నెక్స్ట్ స్టేట్ ఏమైంది? అదే స్టేట్లో ఉన్నాము. సో 0. అదే ఇన్పుట్ 1 వస్తే ముందుకెళ్ళాము, అంటే 0 0 1 కదా. అవుట్పుట్స్ ఏంటి ఇక్కడ? అవుట్పుట్ ఈ స్టేట్లో అవుట్పుట్ ఏంటి? 0 సింపుల్గా. సో అలా 0 0 1 0 0 1, ఎందుకంటే ఇక్కడ 0 1 అనే కండిషన్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ 0 0 0 1 0 0 1 0 0 1 అయిపోయింది. 0 1 1 0 1 1 1 0 0 1 0 0 0 1 కండిషన్స్ ఇక్కడ మనకు అన్నిటికీ ఉంటాయి కదా. ఇప్పుడు S1 అనే స్టేట్లో ఉన్నప్పుడు 0 ఇన్పుట్ వస్తే మనము S2 అనే స్టేట్కి వెళ్ళిపోయాం. సో S2 స్టేట్ది ఇక్కడ ఎలా రాస్తున్నాం మనం? 0 1 0 కదా. 1 వస్తే ఎక్కడికి వెళ్ళాము? అదే స్టేట్లో ఉన్నాం, అంటే 0 0 1. సో అలాగే నేను ఇదంతా ఫిల్ చేసేస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు మనము S2లో ఉన్నాము. S2లో 0 వస్తుంది. 0 వస్తే ఏమవుతుంది? మనం ఫస్ట్ స్టేట్కి వెళ్ళిపోతాం, అంటే S0కి. అదే 1 వస్తే ఏమైంది? ముందుకు వెళ్తాం, అంటే ఇలా 0 1 1. ఇప్పుడు S3 స్టేట్లో ఉన్నాము. 0 వస్తే ఏమైంది? 0 వస్తే మనం ఏమైపోతాం? S2కి వెళ్ళిపోతాం, 0 1 0. అదే 1 వస్తే ఏమైందంటే ముందుకు వెళ్తాం, అంటే 1 0 0. ఇప్పుడు లాస్ట్ స్టేట్లో ఉన్నాము. నాన్ ఓవర్లాపింగ్ కేస్ అని చూస్తాం మనము. ఓకే, ఇది నాన్ ఓవర్లాపింగ్ కేస్, అంటే ఓవర్లాప్ అవ్వకూడదు. ఇప్పుడు మనకి ఈ లాస్ట్ స్టేట్లో ఉన్నప్పుడు, S4 స్టేట్లో ఉన్నప్పుడు 0 వస్తే ఏమైంది? 0 వస్తే S2 స్టేట్కి వెళ్ళిపోతున్నాం, 0 1 0. అదే 1 వస్తే ఎక్కడికి వెళ్ళాం? కొత్తగా స్టార్ట్ చేయాలి కదా మొత్తం అంతా. సో అందుకని ఎక్కడికి వెళ్తాము అని అంటే 0 0 1 S1 స్టేట్కి వెళ్ళిపోతున్నాం అనమాట సింపుల్గా. సో ఈ అవుట్పుట్స్ ఏంటి? 0 0 0 0 0 0. ఈ స్టేట్లో మనకి 1 అనే అవుట్పుట్ ఉంటుంది. స్టేట్ కింద రాస్తాం కాబట్టి ఈ స్టేట్కి మనం 1 అని వచ్చేస్తుంది అనమాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.